హాయ్, ఈరోజు మీకు పులావ్లో కానీ బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ సైడ్ డిష్ లాగా గోంగూర మా ఇంట్లో ఎలా చేస్తారో చూపిస్తానమాట. దానికి ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుని ఒక 10 to 15 పచ్చిమిర్చి తీసుకోండి అండ్ 2 కట్టలు గోంగూర అయితే తీసుకోండి. అన్ని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకుని దానిలో చిన్న ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 3 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకుని అది కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకోండి. ఫ్రెష్ పుదీనా కొత్తిమీర అయితే ఇంకా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక 2 మినిట్స్ సాటే చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న గోంగూర ఉంది కదా, అది వేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టేసేయండి. గోంగూరలో నుంచే వాటర్ బాగా వస్తాయి. అందుకని చెప్పి నేను కొద్దిగా ఒక చిన్న గ్లాస్ లో సగం నీళ్ళు అయితే వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తే ఒక్క విజిల్ కి మనకి బాగా ఉడికిపోతుంది. మీరు కుక్కర్ లో కాకపోయినా కూడా నార్మల్ గా మూత పెట్టేసినా కూడా ఈజీగా ఉడికిపోతుంది. ఇక్కడైతే నేను 1 విజిల్ పెట్టాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత దీని మూత అయితే తీస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మెదుపుకోండి. మిక్సీ పడితే మీకు అంత బాగోదు, అదో పేస్ట్ లా అయిపోతుంది అనమాట. మెదిపితేనే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడైతే నేను మెదిపేసి ఈ పులావ్లో మటన్ కర్రీ వేసుకొని గోంగూర కలుపుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్.